స్టూడెంట్స్ ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ థర్డ్ యూనిట్ వచ్చేసి థర్డ్ యూనిట్లో రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్. ఈ రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. అసలు రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్ అంటే ద రిసీవర్ ఆఫ్ బిజినెస్ message may be a superior, subordinate, peer, proof, customer or supplier. In additional more than one audience might receive the communication. అంటే ఇందులో మనం చూసినట్లయితే ఇందులో ఏంటంటే రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ మెసేజ్ అనేది ద రిసీవర్ ఆఫ్ బిజినెస్ మెసేజ్ అనేది అందులో ఏముండొచ్చు, మేబీ సుపీరియర్స్ ఉండొచ్చు, ఉన్నతమైన వాళ్ళు ఉండొచ్చు, సబార్డినేట్స్ ఉండొచ్చు. దేంట్లోనూ ఈ బిజినెస్ మెసేజ్లో ద రిసీవర్ ఆఫ్ బిజినెస్ మెసేజ్లో సుపీరియర్స్ ఉండొచ్చు, అలాగే సబార్డినేట్స్ ఉండొచ్చు, పీర్ సమంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, సముద్యోగులు ఉండొచ్చు, అలాగే గ్రూప్స్ ఉండొచ్చు, కస్టమర్స్ ఉండొచ్చు, అలాగే సప్లయర్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి విషయాలు. అంటే రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ఏముంటాయి, మేబీ సుపీరియర్స్ ఉండొచ్చు, సబార్డినేట్స్ ఉంటారు, సుపీరియర్స్ ఉంటారు, సముద్యులు ఉంటారు, సమానమైనటువంటి వాళ్ళు, పీర్స్ సమకాలీన వాళ్ళు అనమాట. పీర్స్ అంటే ఏంటంటే సమకాలీన వాళ్ళు ఉండొచ్చు, గ్రూప్స్ ఉండొచ్చు, అలాగే కస్టమర్స్ ఉండొచ్చు, సప్లయర్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వన్ ఆడియన్స్ మైట్ రిసీవ్ కమ్యూనికేషన్. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక ఆడియన్స్ ఏం చేస్తారంటే మైట్ రిసీవింగ్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి. అంతేకాకుండా కన్సిడరింగ్ ద మెసేజెస్ ఆర్ ఆడియన్స్ ఎఫెక్ట్స్ చూసింగ్ సచ్ యాజ్ లాంగ్వేజ్ టోన్. అంతేకాదు ఆడియన్స్ ఈ యొక్క కన్సిడరింగ్ ద మెసేజెస్ ఆడియన్స్, మనం మెసేజ్ ఏదైతే ఆడియన్స్ పంపిస్తామో ఎఫెక్టివ్ చాయిసెస్ సచ్ లాంగ్వేజ్, మనం ఈ ఆడియన్స్కి ఏ విధంగా మనం ఈ మెసేజ్లు సెండ్ పంపిస్తామో దాని విషయంలో ఏంటంటే ఈ ఎఫెక్టివ్ చూస్ సచ్ యాజ్ లాంగ్వేజ్ అండ్ టోన్, కరెక్ట్ అయిన లాంగ్వేజ్ని కరెక్ట్ అయిన విధానంగా మనం ఏం చేయాలంటే యూజ్ చేయాలి. ఎందుకంటే బయట వాళ్ళకి మనకి మెసేజ్ పంపిస్తున్నాం కనుక, ఆడియన్స్కి మెసేజ్ పంపిస్తున్నాం కనుక ఈ ఆడియన్స్కి మెసేజ్ పంపించినప్పుడు ఏ విధంగా ఉండాలంటే లాంగ్వేజ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకోవాలి. లాంగ్వేజ్ ఎంచుకోలేదు అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. మనం ఏమి వాళ్ళకి చెప్తున్నామో లేకపోతే మనం ఏమి కమ్యూనికేట్ చేస్తున్నామో అది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అందులో కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ బిజినెస్ ఆపరేషన్. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది బిజినెస్ కమ్యూనికేషన్, రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఇది ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇది ఏంటంటే ఎసెన్షియల్, చాలా ముఖ్యమైనది. దేనికి? బిజినెస్ ఏర్పాటు చేసుకోవడానికి, సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కొన్ని ఎఫెక్టివ్ అంటారు, చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటిది. అందుకని కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ బిజినెస్ ఆపరేషన్ అంతేకాకుండా క్లారిటీ లీడ్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో ఏంటంటే చాలా క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇస్తేనే మనకి ఆడియన్స్కి అర్థమవుతుంది. ఆ క్లారిటీ ఇవ్వనప్పుడు ఆడియన్స్కి అర్థం కాదు. అందుకని ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది బిజినెస్కి చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎసెన్షియల్, చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకని ముఖ్యమైనది అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ జరగాలంటే, ఆడియన్స్ తెలియాలంటే ఏం చేయాలంటే చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఆ ఎఫెక్టివ్ ఉంటేనే బిజినెస్ ముందుకెళ్తుంది. ఎఫెక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా క్లారిటీ లీడ్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలంట? క్లారిటీగా ఉండాలంట. అంటే స్పష్టంగా మనం ఏం చెప్తున్నామో, మనం వాళ్ళకి ఏం తెలియజేస్తున్నామో
ఏ విషయాలు మనం చెప్పాలనుకుంటున్నామో ఆడియన్స్కి అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే చాలా క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉంటేనే అది ఆడియన్స్కి అర్థమవుతుంది. క్లారిటీగా ఉంటేనే అది ఆడియన్స్కి అర్థమవుతుంది. అయితే అయితే ఈ ఆడియన్స్కి అర్థం అవ్వాలండి, క్లారిటీగా ఉండాలి. అంతేకాకుండా ఈ బిజినెస్ రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ఏమని చూసినట్లయితే అంటే రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో పాయింట్స్ ఉన్నాయి. ఏంటి పాయింట్స్ అంటే బిజినెస్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రమోట్ ప్రొడక్ట్ సర్వీస్. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ముఖ్యమైనది ఏంటంటే బిజినెస్ కమ్యూనికేషన్ అనేది బిజినెస్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రమోట్ ఎ ప్రొడక్ట్ సర్వీస్. ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రొడక్ట్ సర్వీస్ని ప్రమోట్ చేస్తారు. అంటే ప్రొడక్ట్ సర్వీస్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక వస్తువు తయారైనప్పుడు దాని సర్వీస్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ప్రొడక్ట్ సర్వీస్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు. అంటే ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనికి వస్తుంది, దీని సర్వీస్ ఏంటి, ఈ సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ వస్తువు పోతే మనం ఎక్కడికి వెళ్ళి మనం దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళ ప్రోడక్ట్ సర్వీసు ప్రోడక్ట్ ఉంటుంది, దానికి సర్వీస్ ఉంటుంది. అంటే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది వస్తువుని, దానికి సర్వీస్ ఇస్తారు. ఆర్గనైజ్ టు రిలే దాన్ని ఆర్గనైజ్ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మవలసి ఉంటుంది అనమాట. ఆర్గనైజ్ టు రిలే ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద బిజినెస్. ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ నమ్మకంగా పనిచేయాలంటే, బిజినెస్లో నమ్మకంగా ఉండాలంటే, సంస్థను నమ్మకంగా నడపాలంటే ఏముండాలంటే ప్రొడక్ట్ ఉండాలి, సర్వీస్ ఉండాలి. అంతేకాకుండా ఆర్గనైజేషన్స్ బిజినెస్ అంటే విత్ ఇన్ ద బిజినెస్ ఆర్ టు డీల్ విత్ ఇన్ ద లీగల్ అండ్ సిమిలర్ ఇష్యూస్. ఏముండాలంటే లీగల్గా ఆ కంపెనీ లీగల్గా నడవాలి. తర్వాత సిమిలర్ ఇష్యూస్ ఉండాలి, సమానమైనటువంటి ఇష్యూస్ని జారీ చేస్తూ ఉండాలి. లీగల్గా ముఖ్యంగా చూడాలంటే లీగల్ ఇష్యూస్ ఉండాలి. లీగల్గా వాళ్ళు అంటే న్యాయబద్ధంగా కంపెనీని ఏం చేస్తారు డీల్ చేస్తూ ఉంటారు. లేదనుకోండి అదేంటంటే అది ఫ్రాడ్గా ఉంటుంది అనమాట. అందుకని న్యాయబద్ధంగా ఈ కంపెనీని లీడ్ చేస్తారు కనుక ఏంటంటే ఈ బిజినెస్ కమ్యూనికేషన్ అనేది ప్రమోట్ ప్రొడక్ట్ సర్వీస్ అనేది అంటే ప్రొడక్ట్స్ తయారు చేస్తారు ఈ కమ్యూనికేషన్లో, అంత సర్వీస్ ఇస్తారు. అంతేకాకుండా ఏంటంటే బిజినెస్లోను డీలింగ్ ఉంటుంది. అంటే విత్ ఎలా ఉంటుందో డీలింగ్ లీగల్గా వాళ్ళు లీగల్గా డీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో లీగల్గా వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారనమాట. లీగల్గా డీల్ చేస్తూ ఉంటారనమాట. అయితే చూసినట్లయితే ఈ యొక్క చూసినట్లయితే the failures of human community can become amplified. ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో చూసినట్లయితే కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫ్యూచర్స్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్ కెన్ బి యాంప్లిఫైడ్ అంటే విస్తరించాలి ఇన్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్. ప్రొఫెషనల్ కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్ బికేమ్ యాంప్లిఫైడ్. ఈ హ్యూమన్ కమ్యూనికేషన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫెయిల్ అవుతాం. కొన్నిసార్లు మనం ఏమవుతూ ఉంటాం, ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిల్ అవుతున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే ప్రొఫెషనల్ సెట్టింగ్స్ని దాన్ని ఏం చేయాలంటే విస్తరింపజేయాలి. ఆ ఫెయిల్ని సరిచేసి కెన్ బికేమ్ యాంప్లిఫైడ్ చేయాలి. దాన్ని విస్తరింప చేయాలి. అంటే ఉన్న సమస్యని, ఫెయిల్యూర్స్ని, హ్యూమన్ కమ్యూనికేషన్ ఉన్న సమస్యని ఏం చేయాలి, దాన్ని సరిచేసి దాన్ని ఏం చేయాలంటే ప్రొఫెషనల్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే ప్రొఫెషనల్గా వాటిని ఏం చేయాలంట, వాటిని సెట్టింగ్ చేసి వాటిని స్థిరపరచాలి. ఇన్ బిజినెస్ ట్రాన్సాక్షన్లో చూసుకున్నట్లయితే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం, ట్రాన్సాక్షన్ చేయడం. బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎస్పెషల్లీ దోస్ ఇన్వాల్వింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో చూసినట్లయితే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఏంటంటే లార్జ్ అమౌంట్ ఏంటంటే చేతులు మారుతూ ఉంటాయి. మనీ ఏంటంటే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. వ్యాపార రీత్యా వందలు కాదు, వేలు కాదు, కానీ లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తాయంటే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు స్మాల్ మిస్కమ్యూనికేషన్ కెన్ హ్యావ్ డిస్టర్టెడ్ ఎఫెక్ట్స్.
ఈ యొక్క ఈ యొక్క ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్లో కొన్నిసార్లు మనకి ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఏ నాశనం అయిపోవడానికి అంటే పాడైపోవడానికి ఈ ట్రాన్సాక్షన్ డబ్బు విషయంలో పాడైపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్నో కారణాలు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్లా లార్జ్ అమౌంట్ మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కనుక అందులో మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ మిస్కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే డిటెస్టేషన్ అవుతుంది. డివర్టిటేషన్ అంటే నాశనం అవడానికి అంటే పాడవడానికి కొన్ని కారణాలుగా ఉంటుంది అనమాట. ఎఫెక్ట్స్ కొన్ని కారణాలుగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ ఎస్పెషల్లీ ముఖ్యంగా బిజినెస్ కమ్యూనికేషన్లో ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువగా ఏంటంటే ఎస్పెషల్లీ మనీ రూపంలో ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మనీ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ స్మాల్ మిస్ కమ్యూనికేషన్ ఏర్పడుతూ ఉంటుంది. కంపెనీస్ మధ్య లేకపోతే కస్టమర్స్ లేకపోతే బిజినెస్ వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏంటంటే స్మాల్ మిస్ కమ్యూనికేషన్ ఏర్పడినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నష్టాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా నష్టం జరుగుతుంది, నాశనం అయిపోతుంది. కంపెనీలో పాడైపోతుంది లాస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ట్రాన్సాక్షన్లో తేడా వచ్చినప్పుడు కానీ పెట్టినట్టు. తర్వాత ఏంటంటే బేరియర్స్ టు క్లారిఫై అండ్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్ కాంప్లెక్స్ మెసేజ్. బేరియర్స్ అంటే మనం సరి చూసుకోవాలి. ఏంటంటే క్లారిఫై కమ్యూనికేషన్లో కాంప్లెక్స్ మెసేజ్లు ఉంటాయి. కాంప్లెక్స్ మెసేజ్లు అంటే చిక్కుగా ఉన్నటువంటి మెసేజ్లు ఉంటాయి. చిక్కు సమస్యలో కూడి ఉన్నటువంటి మెసేజ్లు ఉంటాయి. ఆ మెసేజ్ని ఏంటంటే మనం బ్యారియర్స్ చేసుకోవాలి. దానికి మనం బేరీస్ వేసుకుని క్లారిఫై చేసుకోవాలన్నమాట. కంపెనీస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ మనీ జరిగినప్పుడు మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, దానివల్ల నాశనం అయిపోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ మెసేజ్లు వస్తాయి. ఈ కాంప్లెక్స్ మెసేజ్లు వచ్చినప్పుడు కాంప్లెక్స్ మెసేజెస్ అంటే ఏంటంటే చిక్కుగా ఉండేటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి మెసేజ్లు వస్తాయి. విత్ హోల్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ effective communication throughout the chain of command and lack of trust due to competition. ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏం చేయాలంటే నమ్మకం కలిగించాలి. ఈ యొక్క బిజినెస్ కాంపిటీషన్లో చూసుకున్నట్లయితే నమ్మకం లాక్ ఆఫ్ ట్రస్ట్ డ్యూ టు కాంపిటీషన్ ద్వారా లాక్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళ నమ్మకం కలిగించాలి. దీనివల్ల కమ్యూనికేషన్ త్రూ అవుట్ ది చైన్ అంటే ఏంటంటే ఒక లింక్ సిస్టంలో అందరూ కూడా కలిసి కట్టుకోండి. కంపెనీస్ కానీ బిజినెస్ కానీ ఏం చేయాలంటే ఈ యొక్క ఆడియన్స్లో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాలి. అంటే చిక్కుగా ఉన్నటువంటి మెసేజ్లు ఏమైనా ఉంటే అంటే వాళ్ళకి సమాచారం ఉంటే వాళ్ళు సరి చేసుకోవాలి. అంతేకాకుండా సరి చేసుకుని ఏంటంటే వాళ్ళు నమ్మకం కలిగించేటట్లుగా ఉండాలి. అంటే రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నమాట. లాక్ ఆఫ్ ట్రస్ట్ అంటే చాలా ఎక్కువ నమ్మకాన్ని కంపెనీస్ కలిగించాలి. ఎవరు కలిగించాలి? ఆడియన్స్ కలిగించాలి. ఆడియన్స్ బాగా కలిగించాలి, చాలా నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగిస్తేనే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ కానీ ఆ సర్వీస్ కానీ వాళ్ళు పొందగలుగుతారు. ఎప్పుడైతే ఆ కంపెనీ మీద నమ్మకం లేదో అక్కడ ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళ నమ్మకం ఉండదు, ఆ కంపెనీ మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎందుకు వాళ్ళకి నమ్మకం ఉండదంటే ఎందుకంటే వాళ్ళ కంపెనీ మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు కంపెనీ మీద ట్రస్ట్ లేదు ఎవరికి, ఆడియన్స్కి. అందుకని జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉందన్నమాట కంపెనీస్. తర్వాత పాయింట్ ఏం చెప్తున్నానంటే దట్ కమ్యూనికేషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. కమ్యూనికేషన్ అనేది తక్షణమే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. ఈ కమ్యూనికేషన్ అనేది అంటే ఈ తెలియపరచడం అంటే కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలాగా? ఇన్స్టెంట్, తక్షణంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. వీళ్ళకున్న సమాచారాన్ని ఎదుటి వాళ్ళకి స్పీడ్గా సమాచారాన్ని పంపించాలి. పంపించినప్పుడు ఏమవుతుందంటే ఏ కన్వర్సేషన్ ఆర్ డిస్కర్స్ అంటే సంభాషణ కానీ తర్వాత కన్వర్సేషన్ కానీ ఏదైనప్పుడు కూడా ఏం చేయాలి? ఆడియన్స్కి ఏం చేయాలంటే ఈ కమ్యూనికేషన్ బాగా తెలియజేయాలి. తక్షణమే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే మంచిది అనమాట. కంపెనీకి ఉన్న విషయాలు కానీ బిజినెస్ సంబంధించిన విషయాలు కానీ
దేనికని సరే ఏం చేయాలంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ క్విక్గా ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ క్విక్ అయితే ఆ కంపెనీకి ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ కంపెనీ తయారయ్యే ప్రోడక్ట్ ఏంటి, దాని సర్వీస్ ఏంటి, అంటే అన్ని కంపెనీల కంటే ముందుగానే ఆ కంపెనీ యొక్క సమాచారం ముందుగా తెలుస్తుంది. అలా తెలియనప్పుడు ఆ కంపెనీ వెనకబడుతుంది, నష్టమవుతుంది. అది చెప్తున్నాడు. ఇంకేంటంటే మైక్రో కమ్యూనికేషన్ యాన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ పార్టీస్. మైక్రో మైక్రో చిన్న చిన్న కమ్యూనికేషన్స్ కూడా మైక్రో కమ్యూనికేషన్స్ ఏమైనా ఇంటరాక్షన్ బిట్వీన్ టూ పార్టీస్. రెండు పార్టీస్ మధ్య ఏం చేస్తుందంటే చిన్నగా వీళ్ళు ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే టూ కంపెనీస్ కానివ్వండి, లేదా టూ బిజినెస్ పార్టీస్ కానివ్వండి, దాని మధ్యలో ఏంటంటే వీళ్ళకి పార్టీస్కి పార్టీస్ మధ్యన ఇంటరాక్షన్ ఉంటుంది. పరస్పర సంభాషణ, లేకపోతే పరస్పరం మాట్లాడుకోవటం, పరస్పర విషయాలు తెలియజేసుకోవటం. టూ పార్టీస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కమ్యూనికేట్ డిజైర్డ్. అంటే కమ్యూనికేషన్ ద్వారాగానే వాళ్ళ టూ పార్టీస్ తెలియజేయకపోవడం కాదు, కానీ ఇంటరాక్షన్ కూడా ఉండాలి. అంటే పరస్పర సంబంధాలు కూడా ఉండాలి. వాళ్ళకి పరస్పర సంబంధాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీని డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. బిజినెస్ కమ్యూనికేషన్ ద్వారా డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అందుకని ఏమంటున్నాడు, మైక్రో కమ్యూనికేషన్ యాన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ పార్టీస్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్. అంటే టూ పార్టీస్ మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. కమ్యూనికేషనే కాదు ముఖ్యమైనది. నువ్వు కమ్యూనికేషన్ ద్వారా కానీ మనం అన్నీ చేసుకుందామంటే కుదరదు, కానీ మధ్యలో కూడా ఏం చేయాలంటే ఇంటరాక్షన్ ఉండాలి రెండు పార్టీస్ మధ్యన. రెండు పార్టీస్ అంటే రెండు కంపెనీస్ అవ్వచ్చు, ఇద్దరు బిజినెస్లో వ్యక్తులు అవ్వచ్చు. వాళ్ళ మధ్యన ఏముండాలంటే ఇంటరాక్షన్ ఉండాలి, పరస్పర సంబంధం ఉంటే వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు అనేకమైన విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అనేకమైన విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అంటే లార్జ్ అమౌంట్ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఆడియన్స్కి మనం కరెక్ట్ మెసేజ్ ఇవ్వనప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. క్విక్గా ఇవ్వనప్పుడు ఇబ్బంది వస్తుంది. అలాగే తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తున్నానంటే కమ్యూనికేషన్ అనేది, మైక్రో కమ్యూనికేషన్ అనేది టూ పార్టీస్ మధ్య ఇంటరాక్షన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఒకటే సరిపోదు, కానీ వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఉండాలంట. ఇంటరాక్షన్ ఉంటే రెండు పార్టీస్ మధ్య ఇంటరాక్షన్ ఉంటే వాళ్ళ సత్సంబంధాలు ఎక్కువగా బలోపేతం అవుతాయి అని చెప్పడం. ఓకే, తర్వాత పాయింట్ ఏం చేస్తున్నానంటే ఇది కస్టమర్ రిలేషన్షిప్ చూస్తున్నాను. కస్టమర్ రిలేషన్షిప్ చూసినట్లయితే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏమంటారంటే సిఆర్ఎం అనమాట. సి అంటే కస్టమర్ రిలేషన్, ఆర్ అంటే రిలేషన్, ఎం అంటే మేనేజ్మెంట్. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ వైడ్లీ ఇంప్లిమెంటెడ్ మోడల్ ఫర్ మేనేజింగ్ ఏ కంపెనీస్ ఇన్స్ట్రక్షన్స్. చూసుకున్నట్లయితే ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే చాలా విస్తారంగా ఉండాలి. ఈ కస్టమర్ రిలేషన్షిప్ ఏంటంటే కంపెనీకి కస్టమర్కి ఏ విధంగా ఉండాలి, విస్తారమైన సంబంధం ఉండాలి. వైడ్లీ ఇంప్లిమెంట్ మోడల్ ఫర్ మేనేజింగ్. ఆ మేనేజింగ్ కానీ ఆ మోడల్స్, కంపెనీలో ఉన్నటువంటి మోడల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కస్టమర్స్కి కంపెనీస్కి ఏంటంటే ఇంటరాక్షన్ ఉండాలి. కస్టమర్స్కి కంపెనీకి ఇంటరాక్షన్ లేకపోతే ఆ తయారైన వస్తువు ముందుకెళ్ళి వాళ్ళు మార్కెట్లో ప్రొడ్యూస్ చేయలేరు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు కస్టమర్స్ దాన్ని కొనలేరు. ఆ ప్రొడక్ట్ అయిన వస్తువుని, ఆ కంపెనీలో ప్రొడక్ట్ చేసిన వస్తువుని వారు కొనలేరు. ఎందుకంటే వీళ్ళకి మధ్య ఏముందంటే రిలేషన్షిప్ లేకపోతే, ఈ కస్టమర్ రిలేషన్షిప్ లేనప్పుడు, ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీస్ ఇంటరాక్షన్ లేనప్పుడు ఆ కంపెనీ డెవలప్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మోడల్ ఫర్ మేనేజింగ్. ఇప్పుడు ఉన్న మేనేజింగ్ చేయవలసి ఉంటే ఒక కంపెనీ నడిపించాలంటే, ఒక కంపెనీని అభివృద్ధి చేయాలంటే, ఒక కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని అందరికీ తెలియాలంటే కస్టమర్స్కి కంపెనీస్కి ఏముండాలంటే ఇంటరాక్షన్ ఉండాలి. విత్ కస్టమర్స్కి అంటే ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్. అంటే కంపెనీకి కస్టమర్స్కి ఏముండాలంటే ఇంటరాక్షన్ ఉండాలి, పరస్పర సంబంధం ఉండాలి. తయారు చేసిన వస్తువు కస్టమర్స్ కొనకపోతే ఆ వస్తువు ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏంటంటే కస్టమర్స్కి
తర్వాత కంపెనీస్కి ఏమంటే ఇంటరాక్షన్ ఉండాలి బిట్వీన్ క్లయింట్స్ అండ్ సేల్స్ ప్రొడక్ట్స్ ప్రాస్పెక్టస్. అంతేకాకుండా సేల్స్ ప్రాస్పెక్టస్ ఉంటుంది దాంట్లో. సేల్స్ ప్రాస్పెక్టస్ ఒక వస్తువు కొన్నప్పుడు ఆ సేల్స్ ప్రాస్పెక్టస్ ఉంటాయి. అవి ఏ విధంగా ఆ ప్రోడక్ట్ని మనం సేల్ చేయాలి, ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా గ్యారంటీ ఇవ్వాలి వస్తువుకి అనేది ఏంటంటే సేల్స్ ప్రాస్పెక్టస్ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ నీడ్ బికాస్ దెర్ ఆర్ ఆఫెన్ మల్టిపుల్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బిజినెస్ని పెంచుకోవడానికి చాలా ముఖ్యమైనది. ఏంటి ముఖ్యమైనది? అండ్ కస్టమర్స్కి కంపెనీకి ఇంటరాక్షన్ ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి. అలాగే అండ్ మల్టిపుల్ బిజినెస్ చెయ్యాలంటే సేల్స్ ప్రాస్పెక్టస్ ఉండాలి, క్లయింట్స్ ఉండాలి. క్లయింట్స్ అంటే ఖచ్చితంగా ఏదైనా క్లయింట్స్ అంటే ఏదైనా వస్తువు పాడైపోయినప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఆ వస్తువుని ఎవరికి అప్పచెప్పాలి, ఎవరికి ఇవ్వాలి, దాని రిఫండ్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్రాస్పెక్టస్లో ఉంటాయి. ఆ ప్రాస్పెక్టస్లో ఉన్నప్పుడు దాని ప్రకారంగా వస్తువులు కొనడానికి కస్టమర్స్ ఇష్టపడతారు. అందుకని మల్టిపుల్ బిజినెస్ని పెంచుకోవాలంటే అవసరం. బిజినెస్ని పెంచుకోవాలంటే అనేక విధాలుగా కంపెనీని అభివృద్ధి చేయాలి. అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్కి కంపెనీకి ఏంటంటే ఇంటరాక్షన్ ఉండాలి. అంతేకాకుండా మల్టీ బిజినెస్ అసోసియేటెడ్ దట్ కమింగ్ టు ద కాంటాక్ట్ విత్ క్లయింట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మల్టిపుల్ బిజినెస్ అసోసియేట్గా ఏర్పడి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏంటంటే క్లయింట్ కక్షిదారులు అంటే వాళ్ళ తరపుని వాదించడానికి ఒక క్లయింట్ ఉంటాడు. క్లయింట్ అంటే కక్షిదారు అనమాట. అతని ద్వారాగా అంటే ఒక క్లయింట్ ఇతను మా క్లయింట్ అంటారు. క్లయింట్ అంటే కక్షిదారులు అనమాట. ఏదైనా నష్టం కలిగినప్పుడు ఆ వ్యక్తి కంప్లైంట్ చేసే వ్యక్తిని క్లయింట్ అంటారు. అందుకని ఏంటంటే కంపెనీస్కి ఉన్నటువంటి ఈ యొక్క కస్టమర్ రిలేషన్షిప్ని ఏం చేయాలంటే డెవలప్ చేసుకోవాలి. ఇంటరాక్షన్ ఉండాలి, కంపెనీకి దానికి కూడా ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షనే కాకుండా సేల్స్ ప్రొడక్ట్స్ ఉండాలి. సేల్స్ ప్రొడక్ట్స్ ఎందుకు ఉండాలంటే మల్టిపుల్ బిజినెస్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా ఏం చేయాలంటే సేల్స్ ప్రొడక్ట్స్ ఉండాలి. కంపెనీకి కస్టమర్స్కి ఏమైనా ఇంటరాక్షన్ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి, సంభాషణ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఆ కంపెనీ ఏమవుతుందంటే మల్టిపుల్గా బిజినెస్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. చేస్తారు. అలా డెవలప్ చేసినప్పుడు ఆ కంపెనీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. కంపెనీ అభివృద్ధి చెందినప్పుడు ఏంటంటే కస్టమర్స్ ఆకట్టుకున్నప్పుడు అనేక విధాలుగా ఏంటంటే కంపెనీ అభివృద్ధి చెందుతుంది. అందుకని ఏంటంటే కంపెనీస్లో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఆ లాభాలను బేరీ చేసుకుని ఏం చేయాలంటే లార్జ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ 1000 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మిస్కమ్యూనికేషన్ ఏర్పడినప్పుడు ఆ కంపెనీ సర్వనాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకేం చెప్పాడంటే ఇక్కడ హ్యూమన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ హ్యూమన్ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఏంటంటే ట్రాన్సాక్షన్ చేయాలి. హ్యూమన్ ఫెయిల్యూర్స్ అంతేకాకుండా ఆడియన్స్కి కొన్ని కాంప్లెక్స్ మెసేజ్లు వెళ్తూ ఉంటాయి. దాన్ని క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకుంటే అది ఏం చేయాలంటే ఒక ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ కంపెనీని అభివృద్ధి చేయడానికి ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. సంభాషణ రూపంలో కానీ లేకపోతే కన్వర్జేషన్ రూపంలో లేకపోతే సంభాషణ రూపంలో కానీ ఏంటంటే వాళ్ళు కమ్యూనికేషన్ తెలియజేస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ స్పీడ్గా అవుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా మనకి అర్థమవుతుంది. అలాగే కస్టమర్స్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ కస్టమర్స్కి కంపెనీకి సంబంధం లేకపోతే ఆ కంపెనీ ఎన్నటికి కూడా డెవలప్ కాదు. అందుకనే ఏం చేయాలంటే కస్టమర్స్ రిలేషన్షిప్ అనేది కంపెనీస్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఏం చేయాలంటే ఈ మోడల్
సిస్టంలో చూసుకుంటే మోడల్ మేనేజింగ్ కంపెనీ సిస్టంలో చూసుకుంటే అంటే కస్టమర్స్ కంపెనీస్కి ఏముండాలంటే ఇంటరాక్షన్ ఉండాలి. అంతేకాకుండా సేల్స్ ప్రొడక్ట్స్ మల్టిపుల్ బిజినెస్ జరుపుకోవాలంటే ఏం చేయాలంటే సేల్స్ ప్రొడక్ట్స్ ఉండాలి. మల్టిపుల్ బిజినెస్ జరుపుకోవాలంటే ఏం చేయాలి? సేల్స్ ప్రొడక్ట్స్ ఉండాలి. ఆ సేల్స్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ డెవలప్ అవుతుంది, ఆ కంపెనీ అభివృద్ధి డెవలప్ అవుతుంది. అందుకని ఏంటంటే ఈ యొక్క బిజినెస్ అంటే రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో అనేక విషయాలు కంపెనీకి సంబంధించిన విషయాలు ఉన్నటువంటివి అనమాట. అంటే ఏంటంటే ఈ కంపెనీస్లో ఏముంటారు? సూపర్వైజర్స్ ఉంటారు, సబార్డినేట్స్ ఉంటారు, పీర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు అండ్ సప్లయర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటేనే కంపెనీ, లేకపోతే కంపెనీ ఎక్కడ ఉంది? సూపర్వైజర్ లేకపోయినా, సబార్డినేట్స్ లేకపోయినా, గ్రూప్ కస్టమర్స్ లేకపోయినా, సప్లయర్స్ లేకపోయినా, గ్రూప్ లేకపోయినా, టెక్నికల్ వర్కర్స్ లేకపోయినా, ఇంజనీర్స్ లేకపోయినా, ఏమి లేకపోయినా కంపెనీ లేదు. అందుకనంటే ఈ కంపెనీలో ఈ బిజినెస్ కమ్యూనికేషన్ మెసేజ్లో చూసుకున్నట్లయితే అందరూ కూడా ఈ ఉంటేనే ఆ కంపెనీ డెవలప్ అవుతుంది, ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుంది. అంటే ఎఫెక్టివ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా ముఖ్యమైనది అని చెప్పాం. ఎఫెక్టివ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్స్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ బిజినెస్ అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా అందులో క్లారిటీ ఉండాలి. క్లారిటీగా మనం కమ్యూనికేషన్ తెలియజేస్తూ ఉండాలి. అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు కస్టమర్కి ఆ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఈ రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ఏముంటుందంటే అందరూ ఉండాలి. అంటే కస్టమర్స్ ఉండాలి, అలాగే గ్రూప్స్ ఉండాలి, తర్వాత సప్లయర్స్ ఉండాలి, సుపీరియర్స్ ఉండాలి. ఉన్నతమైన అంటే హై లెవెల్లో ఉన్నటువంటి అంటే ఎగ్జిక్యూటివ్స్, సబార్డినేట్స్, వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. వాళ్ళు ఉంటేనే కంపెనీ ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మెసేజ్ ఆడియన్స్ ఎఫెక్టివ్ చాయిసెస్, మెసేజ్ ఇచ్చే లాంగ్వేజ్ని చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే మనం సెలెక్ట్ ఎంచుకోవాలి. ఆ లాంగ్వేజ్ ద్వారాగానే, మనం ఇచ్చే లాంగ్వేజ్ ద్వారాగానే వాళ్ళకి క్లారిటీగా కమ్యూనికేషన్ తెలియపరుస్తుంది. ఆ కమ్యూనికేషన్ క్లారిటీగా తెలియపరిచినప్పుడు నువ్వు ఇచ్చే యాడ్స్ కానీ, లేకపోతే నువ్వు కొన్ని యాడ్స్ ఇస్తారు టీవీలో, అసలు వాళ్ళు ఇచ్చే యాడ్ దేనికి సంబంధించింది, ఏ కంపెనీకి సంబంధించింది, ఏ ప్రోడక్ట్కి సంబంధించింది అసలు ఏమీ తెలియదు. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొన్ని యాడ్స్, టీవీ యాడ్స్లో చూసినట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఆ యాడ్ ఎందుకు ఇచ్చాడో ఎవరికో తెలియనట్టుగా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చూసినట్లయితే అలా కాకుండా క్లారిటీ ఉండాలంట. క్లారిటీ ఉంటేనే వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు. ప్రోడక్ట్ ఏంటనేది తెలియదు, బిజినెస్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఏంటంటే ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో, రిసీవింగ్ బిజినెస్ కమ్యూనికేషన్లో అనేక పాయింట్స్ చెప్పారు. లార్జ్ అమౌంట్ వల్ల నష్టం వస్తుంది, కస్టమర్కి కంపెనీకి కస్టమర్స్ ఇంటరాక్షన్ లేకపోతే ఇబ్బంది ఉంటుంది, క్లారిటీ లేకపోతే ఉంటుంది, సేల్స్ ప్రాస్పెక్టస్ లేకపోతే ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి. అందుకని ఏంటంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని తర్వాత క్లియర్ మెసేజ్లు ఆడియన్స్కి ఇవ్వడానికి ఉపయోగపడాలన్నమాట. ఆడియన్స్కి ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మీకు ఎక్కడెక్కడ తప్పు చేస్తాం అనేది కంపెనీ బేరీజ్ చేసుకుని దాని ప్రకారంగా నడిస్తే మంచిదని. ఇది తర్వాత మనకి బిజినెస్ కమ్యూనికేషన్ డెఫినేషన్ ఉందా చూద్దాం. బిజినెస్ కమ్యూనికేషన్ డెఫినేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న విషయాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.